సుప్రభాతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మా శుభ స్వాగతం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతిం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చేత్ సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనతం సదా. వాగర్ధావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈనాటి మన ప్రధానమైనటువంటి కార్యక్రమంలోని అంశం శ్రీమద్భాగవతం. అత్యద్భుతమైనటువంటి భాగవతం యొక్క భగవంతుడి యొక్క ఉత్తమమైనటువంటి లీలా విలాస విన్యాసములను గురించి మనం ఈరోజు ఈ భాగవతం యొక్క కార్యక్రమంలో మనం చక్కగా ఆ స్వామిని గూర్చినటువంటి యొక్క విషయాలను గురించి మనం ముచ్చటించుకుందాం. ఓం నమో భగవతే శ్రీవాసుదేవాయ హరయే నమః. జగద్రక్షకుడు, జగదారాధ్యుడు, జగన్నాథుడు, జగద్గురువు, జగదీశ్వరుడు, జగత్పతి రమాపతి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, పరిపాలన, కర్తవ్య దీక్షాదక్షుడు, శరణాగత వత్సలుడు, భక్త పాలకుడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య లీలా విలాస విన్యాస శోభా వైభవములను గూర్చి వివరించు శ్రీమద్ భాగవత మహాపురాణమును వినగోరినటువంటి వారి భక్తితో, ఆర్తితో, శ్రద్ధతో హరి కథ కథనా చింతనాసక్తులైనటువంటి యొక్క శౌనకాది మహర్షులందరూ కూడా సకల శాస్త్ర ఇతిహాస పురాణ విషయ మహావిజ్ఞాన కళాకోవిదుడైనటువంటి సూత మహర్షిని గూర్చి భక్తి శ్రద్ధలతో అర్ఘ్యపాద్య ఆచమనాదులతో అర్చించి, ఆరాధించి, పూజించి, ధ్యానించి, సేవించి, వినయంతో, విధేయతతో, నమ్రతతో, భక్తితో అంజలి ఘటించి, చేతులు జోడించి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహర్షి ఈ అత్యద్భుతమైనటువంటి ఈ నైవిశారణ్యంలో, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ స్థలాల్లో, ఈ సాహితీ సభా వేదిక పైన మహాపుణ్యప్రదంబైన పవిత్రమైన భక్తి జ్ఞాన వైరాగ్య ముక్తిప్రదంబైనటువంటి యొక్క దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, శ్రావ్యమైన భగవత్కథ సంభరితమైనటువంటి యొక్క శ్రీమద్ భాగవత మహాపురాణము గూర్చి సవివరముగా మాకు తెలియజేయవలసింది, మాకు వినిపించి మమ్మలను కృతార్థులను చేయవలసింది, మమ్మల్ని అనుగ్రహింపుము అని శౌనకాది మహర్షులు సూత మహర్షిని గూర్చి వినయముతో, విధేయతతో కూడి సభక్తిపూర్వకంగా ప్రార్థించారు. అప్పుడు మునీంద్రులారా, ముందుగా నేను సభక్తిపూర్వకంగా నరనారాయణులను ప్రార్థించి వాగ్దేవత సరస్వతీదేవిని,
మరియు శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమాలను ఆపోసనం బట్టినటువంటి యొక్క వ్యాస మునీంద్రుల వారికి మరియు అత్యద్భుతమైనటువంటి యొక్క భాగవత కథను వినిపించినటువంటి యొక్క శుక యోగీంద్రుల వారికి, శుక బ్రహ్మగారికి మనస వాచ కర్మణ అంజలి ఘటించి వారి యొక్క దివ్యానుగ్రహ ప్రభావంతో విశేషంతో నేను అందుకున్నది, నేను విన్నది శ్రీమద్భాగవత కథారసామృతాన్ని మీకు యథావిధిగా, యథాశక్తిగా, యథామతిగా వినిపిస్తాను, వివరిస్తాను. మీరు సావధాన చిత్తులై శ్రద్ధగా ఆకర్ణించండి మహామునులారా అని సూత మహర్షి మహాపుణ్యప్రదంబైనటువంటి యొక్క నైమిషారణ్యంలో శ్రీమద్భాగవత కథనమును గూర్చి చెప్పసాగెను. అప్పుడు ఇక జన్మాంతర మహాపుణ్యం తథా భాగవతం లభేతు చతురాశీతి లక్షాణి మానుషం జన్మదుర్లభం అన్నాడు. అంటే 84 లక్షల జీవరాశుల్లో అనేకమైనటువంటి యొక్క జన్మార్జిత పుణ్య పురాకృత సుకృత పుణ్య ఫల భాగ్య విశేషంబు చేత గాని మనకు మానవ జన్మ లభించదు. అందుకే అటువంటి యొక్క మానవ జన్మ లభించినప్పుడు జన్మాంతర మహాపుణ్యం తథా భాగవతం లభేత్. భాగవతమును వినటము, భాగవతమును చెప్పటము అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క సుకృతము, ఒక పుణ్యము. కనుక పురాకృత సుకృత పుణ్య ఫల విశేషం ఉంటేనే కానీ ఈ భాగవత రసామృతాన్ని మనము ఆస్వాదించలేము. లేకపోతే ఇది వినాలనే కోరిక జనించదు. కనుక ఎవరికి ఈ కోరిక జనిస్తుంది? భక్తి కలిగిన వారికి, శ్రద్ధ కలిగిన వారికి, వినయం కలిగిన వారికి, విధేయత కలిగినటువంటి వారికి, నమ్రత కలిగినటువంటి వారికి, అచంచలమైనటువంటి యొక్క భగవంతుడి యొక్క లీలా విలాస విన్యాసములను గూర్చి తెలుసుకోవాలనేటువంటి యొక్క జిజ్ఞాస కలిగినటువంటి యొక్క భగవద్భక్తుల చేతనే కానీ అన్యులకు మాత్రం ఈ భాగవతము లభించదు. అందుకని జన్మాంతర మహాపుణ్యం తథా భాగవతం లభేత్. కనుక శ్రీమద్భాగవతి వార్తా సురాణమపి దుర్లభం. ఇది మనం అనుకున్నట్టుగా ఒక మానవులకే కాదు దేవతలకు కూడా అసాధ్యమే. అంటే కేవలం పురాకృత సుకృత పుణ్య విశేషం ఉంటేనే కానీ, దైవానుగ్రహం ఉంటేనే కానీ, శ్రీకృష్ణుడి యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహము ఉంటేనే కానీ, ఆ వ్యాస మహర్షి గారి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ, ఆ శుకబ్రహ్మ గారి అనుగ్రహం ఉంటేనే కానీ, ఆ సూతుల వారు శౌనకాది మహర్షుల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ భాగవతమును వినగలిగినటువంటి యోగ్యత, యోగ్యము, అధికారము మనకు రాదు. అంటే ఇది కేవలం పురాకృత సుకృత పుణ్య భాగ్యమే. ఇటువంటి గొప్పనైనటువంటి యొక్క విశిష్టత, పవిత్రత కలిగినటువంటి ఈ భాగవతము ఎంత గొప్పదంటే సప్తాహ శ్రవణాంతేన సర్వేభ్యో అధికం కృతం. ఇది 7 రోజులు చెప్పాలి అన్నాడు. అంటే సప్తాహము 7 రోజుల్లో ఈ భాగవతాన్ని శుకబ్రహ్మ గారు పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. కనుక ఇది ఐహికో దుఃఖము, ఐహికమైనటువంటి యొక్క దుఃఖాలను, దరిద్రాన్ని శామ్యంతి, అవన్నీ కూడా పోగొట్టబడుతున్నాయి. ఇది శ్రీమద్భాగవతస్య సప్తాహ శ్రవణేన గోకర్ణేన మహానుభావేన కారితం తథా దుందుకారి పిశాచత్వం నిహాయ దివ్య శరీరం జాతః ఇది శ్రుత. కేవలం 7 రోజుల్లో శ్రీమద్భాగవతమును మహానుభావుడైనటువంటి యొక్క గోకర్ణుని చేత నిర్వహించబడి ఉత్తమమైనటువంటి యొక్క పురాణ శ్రవణ ఫలనం ద్వారా దుందుకారికి పిశాచత్వ బాధ తొలగిపోయింది. అంతేకాదు దివ్యమైనటువంటి యొక్క స్వర్గప్రాప్తి కలిగింది. మహానుభావుడైనటువంటి యొక్క గోకర్ణుడి చేత నిర్వహించబడిన పురాణ శ్రవణ ఫలితము వలన
దుందుకారికి పిశాచత్వ బాధ తొలగి దివ్య శరీరమును పొందినటువంటి వాడైండు. స్వర్గ ప్రాప్తి లభించినది. ఇంతటి గొప్ప మహిమాన్వితమైన మోక్షప్రదంబైనటువంటి మహాపుణ్యప్రదంబైన చరిత్రము శ్రీమద్భాగవతము. అందుకని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వింటే సర్వ సౌఖ్యములు లభిస్తాయి. అందుకే ఇదం భాగవతం నామం పురాణం బ్రహ్మ సంహితం. ఈ భాగవతము బ్రహ్మ సంహితమైనది. బ్రహ్మ సంహితము భాగవతము. అందువలన ఒక వేదాన్ని పారాయణం చేయటం ద్వారా, అంటే వేద పారాయణము చేయటం వలన ఎంతటి గొప్ప ఫలం కలుగుతుందో అంతటి గొప్ప మహాపుణ్య ఫలం కేవలం భాగవతము వినడము ద్వారా, భాగవతము చెప్పడం ద్వారా లభిస్తుంది. అందుకని సప్తాహేన శృతం చైతత్ సర్వదా ముక్తిదాయకం. కనుక దీక్షగా కర్తవ్య దీక్షాదక్షుడై 7 రోజులు కనుక అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు అత్యద్భుతమైనటువంటి ఫలం లభిస్తుంది. ఇది భాగవతం ఏమిటంటే చతుర్వేదములోని వేదవాంగ్మయ సారం భాగవతం. అందుకని గ్రంథో 18 సాహస్రో 12 స్కంధ సంహిత అన్నాడు. అంటే భాగవతము 18,000 శ్లోకములు 12 స్కంధములతో ఉన్నది. వ్యాస మహర్షి కలము నుండి జాలువారి నా భగవత్ రసామృతం మరి వ్యాస మహర్షి గారు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎందుకు వ్రాయవలసి వచ్చింది? ఎందుకంటే మరి వ్యాస మహర్షి చతుర్వేదాలను విభాగం చేసి అత్యద్భుతమైనటువంటి యొక్క 18 పురాణాలను చక్కగా రాసిండు. ఎందుకంటే బ్రహ్మపురాణము, భాగవతము, భవిష్యత్ పురాణము, బ్రహ్మవైవస్వత పురాణము, నారద పురాణము, లింగ పురాణము, కూర్మ పురాణము, వాయు పురాణము, స్కంద పురాణము, ఇలా 18 పురాణాలు, వరాహ పురాణము, వాయు పురాణం, వామన పురాణం, ఇలా 18 పురాణాలు వ్రాసినను అతనిలో ఏదో ఒక రకమైనటువంటి అయోమయమైనటువంటి యొక్క స్థితి ఒకానొక కాలమందు వ్యాస మహర్షి చింతాక్రాంతుడై ఉండి, అంటే ఎంతటి గొప్పవారికైనా, ఎంతటి మహనీయులకైనా, ఎంతటి మహాత్ములకైనా మనం అర్జునుని చూసాం భగవద్గీతలో. ఎందుకంటే అది 18 అధ్యాయాలతో ఉన్నది. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతాం అద్వైతామృత భగవతీం భగవతాం 18 అధ్యాయిని. 18 అధ్యాయాల భగవద్గీత ఆరంభానికి ప్రారంభమేమిటి అంటే అర్జునుడిలో కలిగిన సందేహము, సంశయము, అనుమానము, భయము, బంధుప్రీతి, వ్యామోహం. అందుకే నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన. ఇదెందుకు అనేటువంటి యొక్క భావన ఎలాగా వస్తే భగవద్గీత మనకు ఆవిర్భవించి ఆవిష్కరించబడినదో అదేవిధంగా వ్యాస మహర్షి గారికి కూడా ఒకానొక సమయంబున చింతాక్రాంతుడయ్యుండగా అలా మహాతత్వవేత్త, తపస్వి అయినటువంటి యొక్క వేదవేత్త అయినటువంటి నారద మహర్షుల వారు వ్యాస మహర్షి వారి మనోగతాన్ని దర్శించి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు, వ్యాసమునీంద్ర, ఈ అశాంతికి కారణమేమిటి? ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి వేదాంగములను రచించినటువంటి గొప్ప మహాపండితుడివి, నీకు తెలియని శాస్త్రము లేదు కనుక శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇన్నీ తెలిసినటువంటి యొక్క నీలాంటి వారు నీవు విచారించటానికి విశేషమేమిటి? ఎందువల్ల విచారిస్తున్నావు అని నీవు, ఎందుకంటే అనేకమైనటువంటి భాగవత, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ వైవత్వత, బ్రహ్మాండ, వామన, విష్ణు, వరాహ, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ, కుర్మ,
గరుడ స్కాంధ పురాణ నారద పద్మలింగ పురాణములను స్కాంధ పురాణములను లోకానికి అందించినటువంటి యొక్క లోకోత్తర పురుషుడివి. మరి నీవెందుకయ్యా ఇంత గొప్ప జ్ఞానివి అని ఈ విధంగా అంటున్నారు. దాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. నీవు ఈ విధంగా విచారించటం ఏమిటయ్యా? అప్పుడు నారద మహర్షి గారు అడతారు, స్వామి నేను ఈ విధమైనటువంటి చింతాక్రాతుడంటే అప్పుడు అంటాడు, అయ్యా ఇన్ని నీవు వ్రాసినా విష్ణు కథలను నీవు తెలియలిప్పలేదు. అందుకని నీవు శ్రీమద్భాగవతమును జగత్తునకు అందించవలసినది అని అంట. ఆ రకంగా మనకు శ్రీమద్భాగవతము ఈ లోకాన అవతరించినది, ఆవిష్కరించబడ్డది. మరి ఆయన ఏం చేశాడు? ఆ రాసినటువంటి యొక్క భాగవతాన్ని ఆ వ్యాస మహర్షి గారు తన పుత్రుడైనటువంటి యొక్క శుక మహర్షి గారికి అందించాడు, వినిపించాడు. అట్టి శ్రీమద్భాగవతములోని భగవంతుని యొక్క చిత్ర విచిత్ర లీలా విలాస విన్యాసములను గూర్చి సూత మహర్షి గారు నైమిషారణ్యములో శౌనకాది మహర్షులకు ఉపదేశించారు. కనుక ఇంతటి గొప్ప విశేషం కనుక సుఖబ్రహ్మ గారు సుఖయోగీంద్రుల వారు సాక్షాత్తు ఎవరికి వినిపించాడు? పరీక్షిత్తు మహారాజు గారికి వినిపించాడు. కనుక ఆ పరీక్షిత్తు మహారాజు గారు విన్నటువంటి యొక్క విషయాన్ని శ్రీమద్భాగవతంలోని కథనాన్ని మనకు మళ్ళీ అతడి యొక్క చిత్రమైన లీలా విలాస విన్యాసాలనన్నిటినీ కూడా మనకు యథాతథంగా అత్యద్భుతంగా ఆనందంగా వినగలగటానికి చక్కటి భక్తిని అందించి మనకు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షుల గారందరికీ కూడా ఆ సూత మహర్షి గారు వినిపించాడు. ఇంతటి గొప్ప శ్రీమద్భాగవత పురాణమును ఇక మనకు అందించిన వారెవరయ్యా అంటే సహజ కవి, భక్త కవి, తెలుగు కవి, మన తెలంగాణ కవి ఆ బొమ్మెర పోతనామాచ్యుల వారు సరళమైన తెలుగులో ఆంధ్రీకరించినటువంటి వాడు. కనుక ఆ దేవత అనుగ్రహం వల్ల మనం ఈ అత్యద్భుతమైనటువంటి భాగవతామృతాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇంతటి ఈ భాగవతాన్ని చెప్పగలిగినటువంటి అవకాశం లభించటం కూడా ఒక పురాకృత సుకృతం, జననీ జనకుల యొక్క అనుగ్రహం. కనుక పర్వతవర్ధనీ సహిత రామేశ్వర స్వామి దివ్య ఆశీర్ అనుగ్రహంగా భావిస్తూ యథామతిగా యథాశక్తిగా సింధువులో బిందువులాగా రేఖామాత్రంగా ఈ భాగవతాన్ని తెలియజెప్పటానికి ప్రయత్నిస్తాను. అందుకని మరి భాగవతాన్ని గూర్చి ఇంత గొప్ప భాగవతము పోతనగారు రచిస్తే దాన్ని గూర్చి అందులో ఉన్నటువంటి యొక్క ఆ శబ్దాలు, ఆ సౌందర్యం, ఆ అందం, ఆ ఆనందాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మనం కరుణశ్రీగా పిలుస్తాం. ఈ విధంగా అంటాడు, ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో అద్దితివేమో ముద్దులుగార భాగవతమును రచయించుచు పంచదారలో అద్దితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చటి నుండి వచ్చురా. ఆహా, ఏమి అద్భుతం!
నిజంగా అంత అద్భుతమైనటువంటి ముద్దులుగార కలిగినటువంటి యొక్క భాగవతాన్ని ఏ విధంగా రచించావయ్యా? ఆ గంటాన్ని నీవు కేవలం పంచదారలో అద్దితివేమో అని ఈ విధంగా చెప్పుతూ చాటి గడించుకున్న కవులెందరు లేరు, అదేమి చిత్రమో పోతనయన్నచో కరగిపోవు నెడందము చిత్రమో జోహారు సేతకై చేతులు లేచు ఈ జన వశీకరణాద్భుత శక్తి. అంటే ఈ ఇంతమంది భక్తజనులను ఆశ్రయించగలిగినటువంటి వశీకరణము సే చూడగా అతని పేరులో గలదో లేక ఆయన గంటములోనున్నదో అంటాడు. ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీవెచ్చట నేర్చినావో సుకవి సుకవి సుకుమార కళానిధి అంటాడు. అంటే ఇంతటి గొప్పనైనటువంటి యొక్క భాగవతము. మరి పోతన గారి మనోగతాన్ని హృదయాన్ని గనక మనం నిశితంగా దర్శిస్తే, మనం ఒక్కసారి అతడి ఆంతర్యాన్ని గనక మనం ఆలోచిస్తే, అతడి మనోధైర్యం, అటే ఆత్మస్థైర్యం, దీక్షా దక్షత మనకు వారి పద్యాలలో అత్యద్భుతంగా స్పష్టంగా సుస్పష్టంగా గోచరిస్తుంది, మనకు దృశ్య రూపంలో సాక్షాత్కరిస్తుంది. అందుకే ఆయన ఏమంటాడు తన ఆ కావ్యాన్ని, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూణలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాళికులైననేమి. ఎందుకు? నిజదార సుతోదర పోషణార్థమై, కేవలం భార్యా పిల్లలను పోషించుకోవటానికి నేను ఈ విధంగా ఈ కావ్య కన్యకను మరొకరికి ఇవ్వకును అనేటువంటిది. అంతేకాదు, మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులన్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఎవరికి నేను ఇవ్వను. ఎవరికిస్తాను? కేవలం ఆ శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఇవ్వగలను అని అత్యద్భుతంగా ఆ తన కావ్య కన్యక రాస్తున్నప్పుడు ఒక్కసారి అతడు హృదయంలో ఆ సరస్వతీదేవిని ఆలోచించాడు. కాటుక కంటి నీరు చనుకట్టిపయింబడ నేల ఏడ్చెదో కైటప దైత్యమర్తనుని కాదిలి కోడల ఓ మదంబ ఓ ఆటకు గర్భురాణి నిన్ను నా కటకంగనిపోయి అల్ల కర్ణాటకి రాటకీ చకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతీ అంటాడమ్మా. నేను చక్కగా ఈ భాగవతాన్ని మరెవ్వరికీ ఇవ్వను. ఎవరికి ఇవ్వగలను? కేవలం శ్రీరామచంద్ర మహాప్రభువుకు మాత్రమే ఇవ్వగలను అంటాడు. ఈ పద్యాలలో మనకు మధుర కవి పోతన గారి ఆంతర్యం ఆవిష్కరింపజేశాడు. తాను ఎంతో భక్తి శ్రద్ధలతో పరమాత్మ పైన అకుంఠిత విశ్వాసంతో తాను ఆంధ్రీకరించిన శ్రీమద్భాగవత మహాగ్రంథాన్ని ఏ పురస్కారాలకో, ఏ సత్కారాలకో, ఏ సన్మానాలకో కాకుండా తన బాల రసాల కోమల కావ్య కన్యకను ఈ మనుజేశ్వరాదములకిచ్చి ఎట్టి పరిస్థితిలో నేను అంకితము చేయను తల్లి అని భారతీదేవికి విన్నవిస్తూ త్రికరణ శుద్ధిగా సాక్షాత్తుగా ఆ శ్రీరామచంద్ర మహాప్రభువునకే తాను అంకితమిస్తానని తన హృదయాన్ని
తన పద్యములలో ఆవిష్కరించి మనకు అందించాడు ఆ మహాకవి పోతనామాత్యులవారు. అందుకని శ్రీమద్భాగవతును తను ఆంధ్రీకరించాలనేటువంటి యొక్క నాందీ ప్రస్తావన ఎలా జరిగింది, ఆ మహాకవి గారు ఎలా దర్శించారు, ఇవన్నీ మనం ఆ మహాప్రభువును ఎవరు ఏమని ఆదేశించారు అని, ఎలా ఆచరించారు, ఏ విధంగా అనుసరించారు అంటే కుతూహలంగా ఉన్నది. ఆంధ్రీకరించినటువంటి విషయం మాకు తెలియజేయవలసింది అంటే, ఒక పున్నమి నిండు పున్నమి నాడు పోతన గారు చక్కగా నిష్ఠాగరిష్ఠుడై ఆ గౌతమీతటి ప్రాంతమున చక్కగా స్నాన సంధ్యాదులు ఆచరించి పరమశివుణ్ణి ధ్యానిస్తున్నాడు. చక్కగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిజంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః అని పరమశివుణ్ణి ఒక చక్కగా ధ్యానిస్తున్నటువంటి యొక్క సమయంలో ఒక్కసారిగా ఒక వెలుగు వెలిగింది. ఒక ధర్మస్వరూపుడైనటువంటి సుందర సుకుమార శ్యామల కోమల వర్ణం కలిగినటువంటి మనోహరుడు, ఆ కోమల శ్యామల పురుష శ్రేష్ఠుడు, రాజశ్రేష్ఠుడు అతడి అంతర్ముఖంలో ఆ జ్ఞాన చక్షువులకు కన్నుల ముందు దివ్య వైభవ రూపంతో సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కరించిన మహాప్రభువెవరు? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఎలా? మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి ఉవిధ చెంగటనుండు నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మోమువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరుగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు నెడదవురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుండు నా కన్నుగవకు ఎదుర కానంబడి. చక్కగా ఆ రాజశ్రేష్ఠుడు మేఘమున మెరుపులాగా, ఆయన పక్కన ఒక దివ్యాంగనతో సీతాదేవితో, చంద్రమండలం నుండి జారుతున్న అమృత కలశంలాగా మందహాసంతో భుజాగ్రమున ధనువును ధరించినటువంటి వాడై చక్కగా నీలగిరి శిఖరమున దేదీప్యమానంగా ప్రకాశించే భాను బింబంలాగా శిరస్సు పైన కిరీటమును ధరించినటువంటి వాడై కోటి సూర్యప్రభా భాసితమైనటువంటి యొక్క తెల్ల తామర రేకుల వంటి కన్నులు కలిగిన విశాలమైనటువంటి వక్షస్థలంతో దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ రాజశ్రేష్ఠుడు, ఆ శ్రీరామచంద్ర మహాప్రభు నా కన్నుల్లో సాక్షాత్కరించాడయ్యా అంటాడు. అది పోతన భాగవతము రాయటానికి ఆయన తెలిపాడు. నాయనా నువ్వు భాగవతాన్ని ఆంధ్రీకరించమని చెప్పింది సాక్షాత్తు శ్రీరామచంద్ర మహాప్రభువే. అందుకని మరి ఏమి నా భాగ్యం? ఎందుకంటే చాలామంది కవులున్నారు, నేనొక్కడినే కాదు. ఓనరన్ నన్నయ్య తిక్కనాది కవులి ఊర్విన్ పురాణావళుల్ తెనుగున్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదా నెట్టిదో తెనుగున్ సేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. పునరావృత్తి రహితమైన శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాసం కోసమే మనమంతా తప్పిస్తాం. మరి అటువంటిది నన్నయ్య తిక్కనాది మహాకవులున్నా కూడా, ఎర్రప్రెగడ మొదలైనటువంటి వాళ్ళున్నా వాళ్ళెవరూ తెనుగును కానీ అదేమి పురాకృత శుభాధిక్యంబో, కేవలం తెనుగు చేయగలిగినటువంటి యోగ్యత, యోగము
సుకృతము, భాగ్యము, సౌభాగ్యము నాకు లభించినదని అంటాడు. కారణం ఏమిటంటే విద్యావతాం భాగవతే పరీక్ష. అంటే విద్యావంతుడైనటువంటి వాడు ఎవరు అంటే తెలుసుకోవాలంటే భాగవతాన్ని చెప్పగలగాలి, చదవగలగాలి, చూడగలగాలి, వ్రాయగలగాలి. మరి అటువంటి యొక్క భాగవతము మహాకవులైనటువంటి పురాణావళులు అయినటువంటి నన్నయ్య తిక్కన ఎర్రన కనుక పంచమవేదమైనటువంటి యొక్క మహాభారతాన్ని ఆంధ్రీకరించారే కానీ భాగవతమును వారు ఆంధ్రీకరించలేకపోవడం ఇది నా సుకృతంగా భావిస్తున్నాను అంటాడు పోతనామాత్యుల వారు. కనుక ఇంతటి విజ్ఞానదాయకమైన శ్రీమద్భాగవతమును నేను ఆంధ్రీకరిస్తాను. ఈ అవకాశం లభించడం నా మహద్భాగ్యం, నా సౌభాగ్యం, అదృష్టం, భగవద్ అనుగ్రహంగా భావిస్తున్నాను అని శ్రీమద్భాగవత మహాగ్రంథాన్ని చక్కగా ఆంధ్రీకరించేటానికి పూనుకున్నాడు. మరి ఏ రకంగా శ్రీరామచంద్ర ప్రభావును ధ్యానించి మనస్సులో ఈ రకంగా అంటున్నాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదవేరుండుగాథ పలుకగనేలా. పలికించగలిగినటువంటి మహానుభావుడు ఎవరయ్యా, నేను పలుకుతున్నానా? అందుకే అంటాడు కాళిదాసుల వారు, స్వసూర్య ప్రభవో వంశ క్వచాల్వ విషయావతి తితీర్చు దుస్తరం మోహాతుడిపేనాస్మి సాగరం. కనుక అల్ప విషయ జ్ఞానమైన వాణ్ణి నేను రఘువంశ చరిత్రను ఎలా రాయాలి అన్నట్టుగా ఈ శ్రీరామచంద్ర మహాప్రభువ యొక్క దివ్య చరిత్రను నేను రాయలేను. పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామచంద్రుండట. ఆ రామవిభుండు, ఆ పలికించు విభుండు రామభద్రుండు కనుక ఆయన్నే రాస్తున్నాడు అని పోతన గారు ఈ విధంగా తన యొక్క కావ్యంలో చెప్పుతాడు. అందుకని ఎందుకు చెప్పాడు? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ఎందుకోసం? శ్రీ కైవల్య పదము కోసమే. ఎవరికి? లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనాడింభకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళీలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. శ్రీకైవల్య పదాన్ని చేరటం కోసమై చింతిస్తున్నాను. అంటే ఎందుకోసం అంటే ఈ పునరావృత్తి రహితమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి, పొందటానికి నేను లోకరక్షాదక్షిణుడైనటువంటి వాడు, భక్తులను రక్షించగలిగినటువంటి, అంటే భక్తులను రక్షించటంలో కూడా ఒక కళాత్మకంగా రక్షించగలిగిన వాడు, తన కళలను ప్రదర్శింపజేయువాడు, అతడి యొక్క లీలా విలాస విన్యాసములను తెలిపేటువంటి వాడు, దానవేంద్రుల యొక్క ఉద్రేకాన్ని స్తంభింపజేయువాడు, కేవలం తన చూపులతోనే లీలావలోకన మాత్రం చేతనే అండపిండ బ్రహ్మాండంబులన్నిటినీ కూడా ఆవిర్భవింపజేయువాడు. ఆ నందనందనుడు, ఆ యశోద మాత ముద్దు బిడ్డడు, చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు అయినటువంటి యొక్క ఆ స్వామిని నేను మనస్సులో ధ్యానిస్తున్నాను. పునర్జన్మంబు లేకుండగా శ్రీకృష్ణ పరమాత్మను గూర్చి అంతర్ముఖంగా భక్తిపూర్వకంగా నేను ధ్యానిస్తున్నాను అని చింతిస్తున్నాను అంటాడు. అలాగే వాలిన భక్తి మొక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరజాముఖ పద్మమయూక మాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరస్సిరూరుహాళికిన్ అంటాడు. చేతిలో త్రిశూలం, అద్భుతంగా మెడలో కపాలం,
శిరస్సున నెలవంక ధరించి లీలా తాండవలోలుడైనటువంటి ఆ యొక్క పరమశివునికి అంజలి ఘటించి భక్తిపూర్వకంగా వాలిన అంటే నమస్కరిస్తున్నాడు. ఎట్లా దండం పెడుతున్నాడు భగవంతుడికి అంటే పురసా శిరసా దృష్ట్యా మనసా వాచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగ ఉచ్యతే. అంటే సాష్టాంగ దండవత్తం ప్రణామములను ఆచరించినటువంటి వాడు వాలిన భక్తి మొక్కెద. అటువంటి భక్తితో నమస్కరించాడు. దయాసముద్రుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వరుడు మన్మధుని యొక్క పర్వతం లాంటి గర్వాన్ని నిర్మూలించినవాడు. పర్వతరాజపుత్రిక పార్వతీదేవి ముఖపద్మమును ప్రఫుల్లము చేయు మహానుభావుడు ప్రభాకరుడు. నారదాది మహామునుల చిత్తముల్లో విహరించేటువంటి వాడు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు. భక్తిపూర్వకంగా నేను తల వంచి నమస్కరిస్తున్నాను అని ప్రార్థిస్తాడు. తన గ్రంథ రచనలో ముందుగా ఈ విష్ణువుకు, ఆ తర్వాత పరమేశ్వరుడికి, తర్వాత ఏ విఘ్నంబులు రాకుండా నివారించగలిగినటువంటి గొప్పనైనటువంటి యొక్క గణనాయకుడైన గణాపతికి ఆదరముప్ప మృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి మంజువాదికి విఘ్నవల్లికా ఛేదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక కాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క హృదయానురాగాన్ని అంటే తల్లి యొక్క ప్రేమను పొందినటువంటి మహానుభావుడు, కలిదోష నివారకుడైనటువంటి వాడు, ఇక విఘ్నాలను నివారించేవాడు, మధురమైన మాటల చేత అశేష జగజ్జన నందవేది భక్తజనులను ఆనందపరచువాడు, మోదకములను ఆరగించువాడు, సంతోషాన్ని కలిగించువాడు, మూషకమును అధిరోహించినటువంటి వాడు అయినటువంటి యొక్క ఆ విఘ్న నివారకుడైనటువంటి యొక్క మహాగణపతిని ధ్యానిస్తున్నాడు అని చెప్పి ఆ లక్ష్మీనారాయణకు, పార్వతీ పరమేశ్వరులకు, సరస్వతీలకు, బ్రహ్మలకు, త్రిమూర్తులకు, త్రిమాతలకు సభక్తిపూర్వకంగా తన గ్రంథ రచనారంభనమున చక్కగా నమస్కరించి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులకమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మా జగజ్జనని, అమ్మలందరికీ నీవు అమ్మ. ముగ్గురమ్మలకు మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటి జగన్మాత, విశ్వమాత, లోకమాత, విశ్వపావని, మనస్సున నమ్ముకున్న దేవతలకు అమ్మరు, చిత్తములో స్థిరమైన అమ్మ, ఆ కరుణా సముద్ర దయాసాగరి కనుక నాకు తల్లి కవిత్వ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంటే ఇవాళటి మట్టుకు అంటే సుమారు ఒక 500 సంవత్సరాల క్రింద రాయబడ్డది. అంటే ఇవాళటి మట్టుకు ఈ 600 సంవత్సరాలు జరిగిన ఇవాళటికి ప్రతి వాణి నాలుకలపైన నడయాడుతున్న అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి యొక్క మధుర మనోజ్ఞ మహాపద్యాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆ పద్యాలు పోతన గారియే. మరి ఎలా వచ్చింది అంటే అమ్మ అనుగ్రహం. ఏమని ప్రార్థించాడు? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి సంపదను నాకు ప్రసాదించు తండ్రి అని ఆ జగన్మాతను ప్రార్థించి ఇలా అంటున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపుచే. ఆర్తితో ఆర్ద్రతతో భక్తితో రెండు చేతులను జోడించి అంజలి ఘటించి ఆ ఈశ్వరుని పూజింపనివాడు గళమెత్తి గట్టిగా భగవంతుడి యొక్క నామ కీర్తనలను
కీర్తించనివాడు. హరిగుణగానములను వైభవములను కీర్తిస్తూ గానము చేయనివాడు, సర్వభూతముల యందు దయాస్వభావం లేనివాడు, సత్ప్రవర్తనము లేనివాడు. అటువంటి అధర్మవర్తనుడు ఈ భూలోకంలో మానవునిగా జన్మించడం వలన కన్న తల్లికి కడుపు బాధ తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే తల్లుల కడుపు చేటు. మరి అటువంటి వాడు పుట్టినా ఏం లాభం అని ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందుకని ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరది చేయు, ఎవ్వని శుభనామమే పొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భయమంది మృత్యువు పరుగు పెట్టు. అంటే మృత్యువు కూడా భయపడి వెళ్ళిపోతుంది. ఎవ్వని పదమది ఏపారు పదనది నేపారు జలమున సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. ఎవ్వని దివ్యావతారం సమస్త జీవరాశులకు సుఖమును ఆనందాన్ని అద్భుతమైనటువంటి యొక్క సౌభాగ్యాన్ని అందిస్తుందో, ఎవ్వని శుభరామం స్మరిస్తే పూజిస్తే ఉచ్చరిస్తే ఆరాధిస్తే ధ్యానిస్తే సేవిస్తే కీర్తిస్తే నమస్కరిస్తే ఈ సంసార బంధములు తొలగిపోతాయో, ఎవ్వని దివ్య చరిత్రాన్ని హృదయంలో భద్రంగా పదిలపరుచుకొని ధ్యానిస్తుంటాడో, ఎవ్వని పాద కమల జలములను సేవిస్తే పునీతమవుతున్నాడో, అంతటి పుణ్య చరిత్ర కలిగినటువంటి దివ్యమైన భవ్యమైన అద్భుతమైన శ్యామల కోమల నీరదశ్యాముడు పురుషోత్తముని దివ్య గాథలను మాకు వినిపించమని శోధకారి మహర్షులు సూత మహర్షి గారిని విన్నవించడం శ్రీమద్భాగవత కథా రచనకు ఇది ప్రారంభమైతుంది. మరి ఎటువంటిది ఆ భాగవతం అంటే నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. అంటే వేదకల్ప వృక్ష నిగళితమైన శుకముఖాసుధాద్రవమున మునసుయున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన ముపద విగనుడు రసిక భావవిధులు. ఇంకా ఏం చెప్తున్నాడు? లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్తుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై విలయన్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. శ్రీమద్భాగవత కల్పవృక్షము నుండి శుకబ్రహ్మగారి ముఖము నుండి జాలువారిన అద్వైతమైనటువంటి మధురమైన ఒక అద్భుత ఫలం శ్రీమద్భాగవతం. ఆ దివ్యమైన ఫలరసం అటుకంటి రసిక భావుకులు ఆస్వాదించి తరించాలి. లలిత మనోహర మధుర గ్రంథం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే మూలముగా మైన కథనం కలిగింది. శుకయోగీంద్రుల వారిచే మనోజ్ఞమైన మధురమైన మనోహరంగా ఆలపించబడిన దివ్య అమృత కథా రసామృత ధార సువర్ణము వలె శుచీభూతమై మానసము గల వారికి విజ్ఞేయము గలిదై అతి సుందరముగా వైభవోపేతంగా శోభాయమానంగా దివ్యమైన భవ్యమైన అద్భుతమైన కథాకథనములతో సాగు కథా వస్తువు కలిగినటువంటి యొక్క గొప్ప రసామృత గ్రంథం భాగవతం. అది ఒక వేద కల్పవృక్షంలా సమస్తమైనటువంటి యొక్క భక్తులను అనుగ్రహించుటకానికై అవతరించి ఆవిష్కరింపబడినటువంటి యొక్క మహోన్నత పుణ్యప్రదంబైన శ్రీమద్భాగవతము మహాగ్రంథము నేను ఆంధ్రీకరిస్తున్నాను అని తన పద్యములో అంటే తన హృదయమైన పద్యములో బమ్మెర పోతనామాచ్యుల వారు తెలియజేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భాగవతే వాసుదేవాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి శుభం. ధన్యవాదాలు.